ఈ రోజుల్లో బ్రతకాలంటే ఇలాగే ఉండాలి. మొదట నేను, తరువాతే ఈ ప్రపంచం. నాకు మంచితనం ఎక్కువ, నా మనసు తొందరగా కరిగిపోతుంది అంటే కనీసం కనికరం కూడా లేకుండా నీ మనసుతో ఆడుకుంటారు. అడుగడుగునా మీకు ఆటంకాలు కలిగించే వాళ్ళందరికీ కాళ్ళు కడిగి పాదసేవ చేసి నెత్తిన పెట్టుకొని ఊరేగించినా వాళ్ళలో 1% మార్పు కూడా రాదు. మీకిది తెలుసా? ఏ నిర్ణయమైనా ఎలాంటి ఎమోషన్స్కి లోను కాకుండా తీసుకోవాలి. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, వీధిలో వాళ్ళు ఏమనుకుంటారో అని మీ పనులకు మీరే ఆటంకం కలిగించుకోవద్దు. ప్రతిరోజు మనం అనుకున్న విషయం మీద ఎంతో కొంత కష్టపడాలి. ఏమీ చేయకుండా కేవలం ఆలోచనలు మాత్రమే చేస్తుంటే మనం ఆ విషయంలో గివప్ ఇచ్చేసాం అని అర్థం. అంత సీరియస్గా కష్టపడే మనస్తత్వం మీకు లేదు అని అర్థం. ఒక్కసారి మీరు ఆత్మ నిగ్రహాన్ని సాధిస్తే మిమ్మల్ని ఎవ్వరూ మానసికంగా కదిలించలేరు. భావోద్వేగాలు, కోరికలు, ప్రవర్తన తీరుపై పూర్తి నియంత్రణ వస్తుంది. దీనినే మానసిక పరిపక్వత అంటారు. ఇది మీరు అలవాటు చేసుకుంటే ఇతరుల మాటలు లేదా విమర్శలు మీ మనశ్శాంతిని పాడు చేయలేవు. మీరు మానసికంగా చాలా స్థిరంగా ఉంటారు. వ్యతిరేకమైన సమాజం నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఏ విషయాన్ని పర్సనల్గా తీసుకోకూడదు. వ్యక్తులు, వస్తువులు లేదా పరిస్థితులపై అనవసరమైన ఆశలు మరియు నియంత్రణ వదులుకోవాలి. జీవితంలో జరిగిపోయిన పాత సంఘటనల గురించి పదే పదే ఆలోచించడం మానుకొని జరిగిన నష్టాల నుండి బయటపడి వ్యక్తిగతంగా గెలవడానికి సరైన ప్రణాళిక రూపొందించుకొని మీ గెలుపు కోసం మీకు మీరే సహాయం చేసుకోవాలి. మీరు రియాక్ట్ అవ్వకపోతే ఎదుటి వ్యక్తులకి మిమ్మల్ని బాధ పెట్టేంత శక్తి ఉండదు. అయోమయంలో పడిపోతారు. అందరూ ఏం జరిగినా, ఎన్ని విమర్శలు చేసినా అస్సలు రియాక్ట్ అవ్వట్లేదు ఏంటి అని వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఏమీ చెయ్యలేక ఓటమిని అంగీకరించక తప్పదు. ఒక వ్యక్తి ఇతరులతో ప్రవర్తించే విధానం ఒక భాష లాంటిది. కోపం, బాధ, సంతోషం లాంటివి మన మనసులోని భావాలు ఇతరులకి అర్థమయ్యేలా చేస్తాయి. కాబట్టి కావాలనే అమాయకులుగా నటించాలి. వాళ్ళు మీకు తెలియదులే అనుకున్న ప్రతి విషయం మీకు ముందే తెలుసుండాలి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ అంచనా వేసినప్పుడు మీ తెలివిని ప్రదర్శించండి. కుక్క తెలియని వాళ్ళని చూసినప్పుడు ఎలా అయితే అరుస్తుందో కొంతమంది వ్యక్తులు కూడా అంతే. మీ గురించి వారికి పూర్తిగా తెలియకపోయినా అందరి దగ్గర చెడుగా మాట్లాడతారు. వాళ్ళ మాటలకి, చేతలకి మీరు బాధపడద్దు, భయపడద్దు. మొరగడం తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు. మనకంటే అధ్వానమైన పనులు రహస్యంగా చేసేవారు బహిరంగంగా మనల్ని తప్పుపడుతూ సమాజంలో న్యాయమూర్తుల్లాగా చలామణి అవుతున్నారు. పూర్తి కథ తెలియకుండా ఎవరి వైపు నిలబడకండి. కొంతమంది ఇతరులని చెడ్డగా చూపించడంలో చాలా నైపుణ్యం కలిగి ఉంటారు. కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల మనమే చిక్కుల్లో పడతాం. మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇతరులు మిమ్మల్ని నమ్మలేకపోవచ్చు. మీరు ఆ పని చేయలేరు అనుకోవచ్చు. వాళ్ళని అలాగే అనుకోనివ్వండి. మీ గురించి మీరు గొప్పలు చెప్పుకోవడం, వాళ్ళ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇవ్వడం, ఇలాంటివి చేసి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీకు సాధ్యమైనంత వరకు కఠినమైన శ్రమ చేసి మీ విజయాలను నిశ్శబ్దంగా నిర్మించుకోండి. వాళ్ళు మిమ్మల్ని అంచనా వేయలేని అన్ని దారుల్లో మీ ప్రయాణాన్ని కొనసాగించండి. చివరి వరకు రహస్యంగా ఉండేలా మీ ప్రణాళికను సిద్ధం చేసుకోండి. మీరు ఇది చెయ్యలేరు అనుకునే ప్రతి ఒక్కరికి మీ మాటలతో కాదు, మీ చేతలతో, మీ విజయాలతో సమాధానం చెప్పండి. ఎవరైనా మీ వ్యక్తిత్వాన్ని, మీ ఆర్థిక పరిస్థితిని లేదా మీ బంధాలను నాశనం చేయడానికి ప్రయత్నించి ఉంటే వారిని మళ్ళీ మీ స్నేహితుడిగానో, మీ కుటుంబ సభ్యుడిగానో ఎప్పటికీ మీ జీవితంలోకి రానివ్వకండి. మిమ్మల్ని గౌరవించలేని వాళ్ళని మీరు కూడా గౌరవించాల్సిన అవసరం లేదు. అందరూ ఇది మీ అహంకారం అనుకున్నా సరే ఇది మీ ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. ఎన్ని సంవత్సరాల నుండి కష్టపడుతూనే ఉన్నావు కానీ ఇంకా నీకు విజయం రాలేదు అంటే నువ్వు ప్రతి విషయంతో ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నావు అని అర్థం. అదే నిన్ను వెనక్కి లాగుతుంది. ఒకేసారి 1000 విషయాలను హ్యాండిల్ చేయాలి అనుకుంటే ఏమవుతుంది? ప్రతి విషయంలో ఫెయిల్ అవుతాం. మనకి ఉన్న కోరికలు అన్నింటినీ మొదట ఒకదాని మీద ఫోకస్ చేయాలి. మన మనస్సులోని చెడు ఆలోచనలు మనలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. మన ఆలోచనల్లో కూడా మన గురించి మనమే నెగిటివ్ థింకింగ్ అనేది చేయకూడదు.
జీవితంలో ప్రతిదీ మనతో కొంతకాలమే ఉంటుంది. సంతోషమైన, బాధ అయినా, సుఖదుఖాలు శాశ్వతం కాదు. కష్ట సమయాల్లో మనకి మనమే ధైర్యం కావాలి. మన శరీరం ఎప్పుడూ మన మనస్సుని అనుసరిస్తుంది కాబట్టి, ఎప్పుడైనా మనం కొంచెం అప్సెట్ అయినప్పుడు ఏ పని చేయాలి అనిపించదు. అన్నింటికీ కారణం మన మనస్సే. కాబట్టి మనస్సుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ ఒక విషయం గురించి అతిగా ఆలోచిస్తూ కూర్చుంటే ఆ విషయాన్ని ఎప్పటికీ సాధించలేము. ప్రతిరోజు కొంత ప్రయత్నం చేస్తూ ఉంటేనే ఒక రోజుకి మనం విజయం సాధిస్తాం. దేవుణ్ణి ఎప్పుడూ ఒక ఈజీ లైఫ్ కావాలి అని వేడుకోకండి. ఆఖరి కఠినమైన పనిని సాధించే వరకు తగినంత శక్తిని ఇవ్వమని కోరుకోవాలి. మీరు నిజంగా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి: మీతో మీరు ఎప్పుడూ అబద్ధం చెప్పుకోకండి.